కన్నీలు చేసినావు నీకే స్తోత్రము. నీదు ప్రేమ, నీదు దయా, నీదు కృపా వీరిపై కుమ్మరించుమా. నీదు ప్రేమ, నీదు దయా, నీదు కృపా వీరిపై కుమ్మరించుమా. రసము చేసి కనలేందులకు చూపు నొసగి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22-33 వరకు. మంచిది. వివాహం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి 3వ బైబిల్ పఠనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి చదివితే, మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలను. ఈ వాక్య పఠనాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకులు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతర నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకు భర్తవై ఉందువా. చెప్పు, నువ్వు గట్టిగా చెప్పాలి, మైకులో చెప్పండి. ఈమెకు భర్తనై ఉందును. హల్లెలూయా. ఆమెను చూసి చెప్పు, గట్టిగా చెప్పు. ఉంటా ఏముంటావు? భర్తగా ఉందును. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు రిబకాను అడుగుతా, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడిండుటకు ఇంతగాను చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతను నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈయనకు భార్యవై ఉందువా. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి అందరూ. దేవుడికి మహిమ కలుగును గాక. మరి వరుణి యొక్క తల్లి స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నాం. ఇప్పుడు ఏమద్దాట తర్వాత తీసుకోమ్మా.
వధువు యొక్క తల్లిదండ్రులు, వరుని యొక్క తల్లిదండ్రులు. ఇది కన్యాదానం అంటారు. ఇప్పుడు కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం, కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం, విలయల సుమధుర గీతం, విలయల సుమధుర గీతం, దైవరచిత సుందర కావ్యం, కమనీయ కాంతుల దీపం, కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. అందరు చెప్పండి. కూడా ప్రతి మాట రికార్డ్ అవుతుంది. సెల్ ఫోన్లో మాట్లాడినప్పుడు గాలి తరంగాల ద్వారా వెళ్ళి అక్కడ వినబడతా ఉంటుంది. ఇప్పుడు నీ ప్రమాణం కూడా గాలిలో టేప్ అయింది, దేవుని దగ్గర టేప్ అయింది. ఈ ప్రమాణం ఎప్పుడు మర్చిపోవద్దు. ఈమెను తప్ప ఇంకొక భార్యను కానీ స్త్రీ కానీ చేసుకోకూడదు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రిబ్కా ప్రమాణం చేస్తా. చేతులు చేసి రిబ్కాను నేను సిలాస్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. అందరు చప్పట్లు కొట్టండి. పరమ దైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం, పరమ దైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం, నరుని మంచికై తన చేతులతో, నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసించిన పత్రం, కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం, కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. హల్లెలూయా. మరి వధువు తరపున వరుణు తరపున వివాహమునకు గుర్తు రింగ్స్ ఉన్నాయి.
దయచేసి పుస్తెల తాడు కట్టకూడదు. కడతానంటే నేను పెళ్లి చేయ దిగిపోతే ఇప్పుడు పెళ్లి చెయ్యను కడితే ఒప్పుకుంటున్నారా? పుస్తెల తాళ్ళు కడితే ఇక బాపనని పిలుచుకొని చేసుకోవాలి. పాస్టర్లు వద్దు, బైబిల్లో లేదు అది. నేను కరాఖండే చెప్తున్నా. నన్ను ఇప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. దయచేసి మా విశ్వాసకి పుస్తెలు కానీ మట్టెలు కానీ అత్తగారు తొడగకూడదు. వాక్యానుసారంగా ఇక అన్నిలో కలిసింది బెస్ట్. పసుపుతాళ్ళు కడితే వారికి మీకు తేడా లేదు. హెచ్చరిక చేస్తున్నా. ఇది ప్రమాణాలతో కూడిన రింగ్స్. బైబిల్లో రింగు అధికారమునకు గుర్తు. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి నా ఆస్తంతటి మీద నీకు అధికారమునని రింగు దొడుకుతాడు. అలాగునే ఇప్పుడు ఒకరి మీద ఒకరు అధికారమునకు గుర్తుగా రింగ్స్. పుస్తెలు తాళ్ళేవమ్మా, దయచేసి మట్టెలు గంధాలు కళ్ళకు పశువులు పూసుకుంటే నేను పెళ్లి చేయను. హల్లెలూయా. ఫస్ట్ మరి ప్రేమరాజు పాస్టర్ గారు 128వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదవండి. రింగ్స్ 128వ కీర్తనలు పెట్టాము. కీర్తన 128 మొదటి నుంచి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టారితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఆమేన్. 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 ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ఈ సమయంలో శిలాసును అరుణను ప్రభా, మీరు ప్రమాణముల మీద, ఒప్పందముల మీద, బైబిల్ ధర్మం మీద వీరిని ఒక కుటుంబముగా మీరు చేస్తున్నందుకు స్తోత్రం. భార్య భర్తలుగా వీరిని అధికారపూర్వకంగా ప్రభా మేము కూడా తండ్రి ప్రార్థించి ఆశీర్వదిస్తూ ఉన్నాం తండ్రి. మరి నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు గుర్తుగా తండ్రి మరి ఉంగరాలను తండ్రి అలాగే దండలను అలాగే ప్రభు ఇచ్చిపుచ్చుకొనుట చేస్తుండగా సన్నిధి నుంచి సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ప్రమాణం. ప్రమాణము మరి ఉంగరములు తొడిగే ముందు వివాహమునకు గుర్తుగా ప్రమాణం చేస్తారు. నేను చెప్పినట్టు హల్లెలూయా. నేను చెప్పినట్టు ఆమేన్. నన్ను చూడ ఆమేన్. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తంతటిలో నిన్ను పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తంతటిలో నిన్ను పాలిభాగస్తునిగా చేసుకొనుచున్నాను. చప్పట్లు కొట్టండి అందరూ.
హల్లెలూయా. అందరికి సంతోషమే కదా. సిలాస్ గారు రిబకాను కన్యకను తన భార్యనుగా పెళ్లి ఉంగరములు తొడిగి తన భార్యనుగా చేసుకున్నాడు. ఇప్పుడు తన భార్యను మీకు అందరికి పరిచయం చేస్తాడు. మెల్లగా మెల్లగా ఫోటో తీయవా అన్న? ఫోటో తీ ఫస్ట్. ఇప్పుడు సిలాస్ గారు తన భార్య రిబకాను పరిచయం చేస్తున్నాడు. అది తీసినాక పూలదండలు ఎత్తే మంచిగా ఉంటుంది. ఓకే, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా వినండి. మరి వీరు ఫస్ట్ అంతొక్కసారి లేపు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు తండ్రి. నిన్న నేడు యుగయుగములు ఏకరీతిగా ఉన్నావు. నువ్వు మారని దేవుడవు ప్రభువా. అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవా, వీరిద్దరూ పెళ్లి ప్రమాణం చేసి ఉన్నారు. పెళ్లి ఉంగరములు గుర్తుగా తొడుక్కొని భార్యాభర్తలుగా ధృవీకరించబడ్డారు. ప్రభువా, దైవజనులందరూ ఇక్కడ కూడి ఈ వధూవరుల గురించి, జంట గురించి, నూతన దంపతుల గురించి, భార్యాభర్తల గురించి ప్రార్థిస్తున్నాం. వీరిని దీవించయ్యా. ఇస్సాకును రిబకాను దీవించిన దేవుడా. ప్రభువా, రిబకా వెళ్ళేటప్పుడు వారి తల్లిదండ్రులు దీవించారు. నీవు వేల వేలకు పిల్లలకు తల్లివి అవుదుగా. కానీ ప్రభువా, రిబకాను దీవించుము. మంచి సంతానము దయచేయి, ఆరోగ్యము దయచేయి. సిలాస్, రిబకా నీ అపోస్తుల బోధలో నడుస్తూ ఆదికాండం నుంచి ప్రకటన వరకు రాసిన ప్రతి వాక్యాన్ని హృదయపూర్వకంగా నమ్ముచు నిజమైన పక్షిరాజులుగా, నిజమైన పావురపు జంటగా దీవించుమని ప్రార్థిస్తున్నాం. వీరిద్దరు వాక్యములో కుడికైనను ఎడమకైనను తిరగకుండా సత్యవాక్యమును, పౌలు చెప్పిన బోధలోను, అపోస్తలులు చెప్పిన బోధలోను వీరిని సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. ఎత్తబడేంత వరకు పావన యేసుని ద్వారగను దేవరణి దీవెనలు ఏకముగా రాకాటముగను చేకును దేవరణి దీవెనలు తారాలముగను వీరులపై పాదుగ వేగమేదిగ నిన్ను
తీర్చుము నీ ప్రియ బిడ్డలుగా ఇద్దరును వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో పూర్తిగా సిద్ధపడు తీర్చుము నీ ప్రియ బిడ్డలుగా దేవరని పాపములు మోపుగా వీరిపై రాకుండగా గాపుగా ప్రాపుగా దాపు నుండి యాపదలన్నీయు బాపుచును పాపములు. హల్లెలూయా. మరి వివాహము ముగించబడింది. వీరికి పెళ్లి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సరే ఇప్పుడు కొడదాం. నువ్వే పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటగా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటగా. వీడని అనుభవము నీవు ఇలా ఆనంద రాగాలలో ఉండాలి ఎల్లవేళలా. వీడని అనుబంధమే చేశావు నీవు ఇలా ఆనంద రాగాలలో ఉండాలి ఒక పాట.